మనందరి లైఫ్లోని కొన్ని డెసిషన్స్ వల్ల లైఫ్లే మారిపోతూ ఉంటాయి. మీ లైఫ్లోని మీరు తీసుకున్న అత్యంత మాస్ డెసిషన్ ఏది అండ్ దానివల్ల మీ లైఫ్ ఎలా మారింది? లెట్ మీ స్టార్ట్ విత్ సీత. స్టార్ట్ చేయడమే నేను యూట్యూబ్ ఛానల్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో వెరీ యంగ్ ఉన్నప్పుడు వెన్ ఐ గాట్ దట్ ఆఫర్ నేను తీసుకున్నాను అండ్ దట్ వాజ్ దట్ ఛానల్ వాజ్ వెరీ మాస్. బట్ అప్పుడు పడ్డ బోల్డ్ యాక్టర్ అన్న టైటిల్ నాకు ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అయింది. దెర్ ఆర్ నో రిగ్రెట్స్, బట్ లైఫ్ అలా చేంజ్ అయిపోయింది. అంటే బీయింగ్ ఎ వెరీ సాఫ్ట్ గర్ల్ టు సడన్లీ బీయింగ్ కాల్డ్ ఎ బోల్డ్ గర్ల్ అండ్ చాలా మాటలు అనడం జరిగింది. సో ఐ థింక్ దట్ నా లైఫ్లో జరిగిన మేజర్ చేంజ్ అయితే. గుడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Vaishwari? Today, as per shooting date prakaram, it exactly marks 13 years. మా నాన్న చనిపోయి ఇవాళ. I was a very good student, Sudhir. నేను చాలా బాగా చదివే అమ్మాయిని, 95+ నాది ఉండే. నేను హానెస్ట్లీ ఐ వాంటెడ్ టు బీ అన్ IAS ఆఫీసర్, సివిల్ సర్వెంట్ అవ్వాలనుకున్నా. విధి తీసుకున్న మాస్ నిర్ణయం ఏంటంటే యాజ్ అ డాన్స్ ప్రొఫైల్ ఉండడంతో ఐ హ్యాడ్ టు బీ అన్ ఆర్టిస్ట్, ఫ్యామిలీని టేకప్ చేయడానికి. విధి తీసుకున్న మాస్ నిర్ణయం ఇది, అంతే. Good that you are entertaining so many people actually. All the best. Kavya garu. I don't call it mass, but one bold step ante choosing this industry as my career. So ఎందుకంటే మా ఫ్యామిలీలో ఇదంతా అంటే రిస్ట్రిక్టెడ్ అనమాట. ఎవరు అలా ఆలోచించడం కూడా అవ్వదు వాళ్ళకి. సో ఇలా మా ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఇలా ఇండస్ట్రీకి వెళ్ళి సీరియల్స్ ఇవన్నీ చేసి అక్కడ వర్క్ చేస్తుంది అనేది, అదంతా కూడా దాటుకొని వచ్చి ఐఎమ్ హియర్ టుడే. సో అది నా బెస్ట్ డిసిషన్ అని. All the best. Happy and successful career. Smita? పెద్ద డెసిషన్ నా లైఫ్లో తీసుకున్నది ఒక్కటి త్యాగం చేశాననే చెప్పాలి. నేను చాలా పెద్ద ఫుడ్డీ అనమాట. నాకు తినాల్సినవన్నీ తినకుండా ఈ మంచి అందంగా మెయింటైన్ చేయడం కోసం నా ఫుడ్ను వదిలేసుకున్నాను. ఇంట్లో శుభ్రంగా అందరూ బిర్యానీ తింటుంటే నేను మాత్రం ఆకులు, కూరగాయలు, ఉడకపెట్టిన చికెన్, నా ఫుడ్ని నేను త్యాగం చేయడం అనేది నేను లైఫ్లో తీసుకున్న చాలా పెద్ద బోల్డ్ డెసిషన్. ఎంత కష్టం ఉంది. చాలా పెద్ద కష్టం వచ్చింది. I'll take you on a dinner. Don't worry. ఏమన్నా I'll take you on dinner. నువ్వు టేకే, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం ఒక ప్లేట్ అన్నా పెట్టావా? కనీసం ఎంత తిన్నావో తెలుసా? ఆ చచ్చిపోయిన పీతలు కూడా భయపడి పారిపోయాయి. అలా తిన్నావు. నాకు తెలియకుండా దానింటికి ఎప్పుడు పిలిచావు? అమ్మా, నేను వినలేదమ్మా. వెళ్ళదమ్మా. నేను కిందకి డిన్నర్ చేసే టైంకి వచ్చినప్పుడు తింటుంది ఆవిడ అక్కడ. చెప్పు పవిత్ర. బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి చాలా వెల్ ఎడ్యుకేటెడా? సారీ, ఐ హర్డ్ విలేజ్ కిడ్ అని. సీరియస్లీ విలేజ్ కిడ్ అనే వినిపించింది నాకు. అదే అమెరికన్ ప్రొనౌన్సియేషన్. మీరంతా విలేజ్ కదా, అలాగే వినిపించింది. యా. సో వచ్చిన తర్వాత కమెడియన్ అవుతానని చెప్పేసి అనుకున్నాను, బట్ అయిపోయాను. నువ్వు రియల్గా డెసిషన్ తీసుకుంది ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ అవుదామని చెప్పేసి అనుకున్నాను. దాని తర్వాత ట్రై చేశాను, బట్ సారీ నేను హట్ అయ్యాను. సో నీ డ్రీమ్స్ అన్ని డ్రీమ్స్ గానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నేనే హీరోయిన్ అవుతా చూడు. So thank you so much for sharing your wonderful experiences. All the very best and wishing you good luck to everybody here. And let's move on to the next round. ఓకే నేను ఇప్పుడు వీళ్ళ మాటలు విన్నాను, కబుర్లు విన్నాను, డెసిషన్ గురించి అంతా విన్నాను. కానీ వీళ్ళ టాలెంట్ చూస్తే తప్ప నేను డిసైడ్ అవ్వలేను ఈ రౌండ్ లో మెడల్ ఎవరికి ఇవ్వాలని. సో నాకు ఒక పర్ఫార్మెన్స్ కావాలి ఫ్రమ్ గల్లీ పోరగాళ్ళు అండ్ పాష్ పోరీల దగ్గర నుంచి. నాకు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే అప్పుడు మనం మెడల్ ఎవరికి ఇవ్వచ్చు డిసైడ్ చేయి. యా, పెర్ఫార్మెన్స్ కదా. అంటే మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ కాదు, వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్. డాన్స్ పెర్ఫార్మెన్స్ కావాలి. రైట్. ఏది వాళ్ళ సైడ్ నుంచేమో పాష్, వీళ్ళ సైడ్ నుంచేమో గల్లీ మాస్ పెర్ఫార్మెన్స్ కావాలి. గల్లీ పోరగాళ్ళు రెడీయా మరి? రెడీ. బాయ్స్ ఆన్ స్టేజ్. సిలకేమో శ్రీకాకుళం, హర్రే కులుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, కులుకేమో మల్కీపురం, సొగసేమో ఈశాపట్నం, దిగదమ్మ జంతన్రో. అర్రె పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం ధిమిలి పిచ్చేరో. ఇది టెక్కలి టెక్కుల్తిరో, మహాబాబిలిని కుల్తిరో, కుర్రకారుకి సర్రని గిర్రెక్కించే కిర్లం పూడి సరిగేరో. మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే.
సిలకేమో శ్రీకాకుళం అరే కులుకేమో మల్కీపురం అశు నీకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా. మధ్యలో ఆయాస పడుతున్నా ఆపకుండా డాన్స్ చేసావు చూడు అసలు. ఎవరికి వచ్చింది ఆయాసం? నువ్వు ఆయాస పడుతూ మధ్యలో నాకు ఆయాసం వచ్చిందని చెప్పి ఇగో ఇప్పుడు కూడా ఆయాస పడుతున్నావు. నిజంగా అశు అసలు ఎంత బాగుందంటే నువ్వు ఎప్పుడు ట్రై చేద్దాం ఇంక డాన్స్. మీ ఇద్దరు చాలా బాగా చేశారు. ఇదే పాట ఒక్కసారి పెట్టండి. ఒక నిమిషం ఈ సీజన్ కి చుక్కలు కనబడిపోతే చెప్తాను, పెట్టండి. సిలకేమో శ్రీకాకుళం అరే కులుకేమో మల్కీపురం సిలకేమో శ్రీకాకుళం కులుకేమో మల్కీపురం సొగసేమో ఈసాపట్నం జిగదమ్మ జంతన్రో అరే పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయిపురం నడుమేమో గరం గరం భిమిలి పిచ్చేరో ఇది టెక్కలి టెక్కుల్సిరో మహాబాబిలిని కుల్సిరో కుర్రకారుకి సరని గిర్రెక్కించే కిర్లం పూడి సరిగేరో మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలిగడిపోతే ఏమన్నా అసలు ఎనర్జీ అసలు ఎరగొట్టారబ్బా.